మీరేంటి సవాల్ చేస్తున్నారంట? ఏంటి సార్? నేను చెప్పింది అవ్వకపోతే అంటే ఒక ఇప్పుడు 4 కండిషన్స్ అంటే నేను చేయండి, మీ నమ్మకం మీకు ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఫిగర్స్ నంబర్స్ మారుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అసలు జీవితాలే తలకిందలైపోతుంటాయి రాజకీయాలు కదా. అలాంటిది మీరు ఏ ధీమాతో నేను ఒకవేళ మీరు చెప్పిన ఫిగర్ నేను చెప్పిన ఫిగర్ రాకపోతే అనేది చెప్తున్నారు. ఏంటి ఒకవేళ అవ్వకపోతే అంటే ఈస్ట్ వెస్ట్ మారదు సార్ ఆబ్వియస్లీ. అంటే మనం చెప్పింది ఇప్పుడు ఒక 5-6 నియోజకవర్గాలు అట్టవచ్చు ఇట్టవచ్చు, అది ఓకే, అది మ్యాటర్ కాదు. ఎందుకంటే అన్ని ఫ్యాక్టర్స్ కూడా చెప్తున్నాం. 6 కన్ఫర్మ్ అని చెప్తున్నాం, దాంట్లో 8 ఎట్లా మారుతుందని చెప్తున్నాం. అన్ని రాయలసీమ వరకు ఎన్ని ఇచ్చారు మీరు? 52లో 9 సార్. 9 ఇచ్చారు. 9, 52లో 9 కనపడుతున్నాయి. ఫస్ట్ సపోజ్ ఇంకో 4 9లో కూడా మళ్ళీ నెక్ టు నెక్ ఫైట్లు చూపించాం క్లియర్ కట్గా. సో ఇప్పుడు చంద్రగిరి ఫర్ ఎగ్జాంపుల్ సార్, అది నెక్ టు నెక్ ఫైట్ ఉంది. కాకపోతే ఆ సమీకరణాలు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ వైపు మనం ఫేవర్గా వేసిన నియోజకవర్గం. దట్ డజంట్ మీన్ దట్ చంద్రగిరి కంపల్సరీ గ్యారంటీ గెలుస్తుందని సీట్లో లేదు. ఈ 6, 8 డివైడ్ చేసాం. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా 160 ఇచ్చారండి, 5 ఇటో 5 అటో వేద్దాం, ప్లస్ ఆర్ మైనస్ 5 వేద్దాం. అవి కాకుండా ఇంకా అంతకంటే ఎక్కువ పోతేనో తమ్మింగ్ మెజారిటీతో గెలుస్తున్న క్లారిటీ చెప్పాం సార్. ఇప్పుడు తమ్మింగ్ మెజారిటీ అంటే దాదాపుగా 145 పైన ఎంత అయినా కానీ తమ్మింగ్ మెజారిటీతో గెలిచినట్టు. 150 కావచ్చు, 155 కావచ్చు. అలాగే రివర్స్ అయింది అనుకోండి, ఎడ్జ్లో గెలిచినా కానీ కరెక్ట్ కాదండి. మంది 90 సీట్లతో గెలిచినా కానీ కరెక్ట్ కాదండి. ఇంకా ఆపేస్తాం సార్, కేకే సర్వీస్ బ్రాండ్ ఆపేస్తాం. అది కరెక్ట్ కాదు చేయడం. ఓవరాల్ గా అంటే చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంది అంటే అదే సార్, దుకాణం కట్టేసి వేరే చేసుకోవడం. సరైన ఒపీనియన్ ఇవ్వలేనప్పుడు దట్ ఈస్ బెటర్ టు షట్ డౌన్. ఆల్ ది బెస్ట్ కేకే గారు అండ్ రామ్మోహన్ రావు గారు అండ్ కమ్మపాటి రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కానీ మిగతా వెంకటకృష్ణ గారు మిగతా సర్వే వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం రేపు. మిగతా సర్వే వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. అసలు ఈ సర్వే సంస్థల మీద దేశవ్యాప్తంగా ఒక అంటే ఆర్ఎం మస్తాన్ గారు స్పష్టంగా చెప్పాడు కదా, ఆయన ఏదో డేటా ఇచ్చి. అదే ఇప్పుడు సర్వే సంస్థల మీద ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉండాలి, లైసెన్సింగ్ విధానం రావాలి. ఈ లైసెన్సులు ఉన్న వాళ్ళే సర్వే చేయాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఊళ్ళ మీద పడిపోతే అరాచకమే మాఫియాలాగా తయారవుతుంది. దీన్ని వదలడానికి లేదు. దీని మీద అది తర్వాత అది వేరే విషయం. కాదు తప్పుడు సర్వేలు చేయటం వల్ల కూడా కొంతమంది ఆరోగ్యాలు పాడు చేసుకుని అనేక రకరకాల టెన్షన్ పడిపోయి తర్వాత పందాలు కాసి ఎంతో మంది నష్టపోయి రకరకాల సొసైటీ మీద ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకుని బెట్టింగ్లు వేసి నానా బేవచ్చం జరిగిపోతుంది. కాబట్టి అందుకే అంటున్నా, ఆ మాఫియాని మనం ఈ ఎలక్షన్ తర్వాత దాని మీద ఒక స్పెషల్ క్యాంపెయిన్ చేద్దాం. ఎవరు పడితే జాతకాలు కూడా కొంతమంది జాతకాల పేరుతో కూడా ఇష్టం వచ్చిన సంఖ్య చెప్పారు. వాళ్ళకు కూడా గుణపాఠం జ్యోతిషాలు చెప్పి జాతకాలు చెప్పి పాపం గడుపునే చాలా మంది కట్టే సమాధానం ప్రజలు చెప్పాలి. అది దాన్ని మీరు నేను చేసేది కాదు. అది రైట్. రామ్మోహన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎడ్జెడ్ రామ్మోహన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చర్చలో పాల్గొన్నందుకు. కేకే గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు ఉదయం నుంచి రాత్రి దాకా ఏకదాటిగా ఎలక్షన్ కౌంటింగ్ ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలు, జాతీయ స్థాయిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, తెలంగాణలో